హాయ్ అందరికీ 2 కేజెస్ మటన్ వండడం చూద్దాం. ఈరోజు మటన్ తెచ్చిన తర్వాత వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. అందులో ఖచ్చితంగా తీసుకున్న తర్వాత మటన్ వాటర్లో నుంచి తీసిన తర్వాత రంధ్రాల గిన్నెలోనే వేయాలి. ఆ మటన్లో వాటర్ లేకుండా మొత్తం ఆ రంధ్రాల గిన్నెలో వేయడం వల్ల ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని 2 స్పూన్ల పసుపు, పెద్ద స్పూన్తో 2 స్పూన్ల కారము, టీ స్పూన్స్తోని 3 స్పూన్ల ఉప్పు వేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి చక్కగా అంతా కలిసేలాగా కలపాలి. దీనివల్ల మటన్కి ఉప్పు కారం చాలా బాగా పట్టుకొని ఫుల్ టేస్టీగా ఉంటుంది కర్రీ. 1/2 అవర్ నుండి 40 మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి. ఇవన్నీ కలిపి ఉప్పు కారాలన్నీ పట్టించి మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టాలి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో 2 పావుల ఆయిల్ వేసేసి మసాలా దినుసులు వేయాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, బగారాకు అన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. దీనిలోకి ఆనియన్ అయితే పెద్ద పెద్ద గడ్డలు ఒక 4 ఆనియన్స్ అయితే పడతాయి. 2 కేజెస్ కాబట్టి ఆనియన్స్ మంచిగా ఎక్కువ వేస్తే సూప్ మంచిగా చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆనియన్స్ కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఆనియన్ వేసినాక చక్కగా వేగనివ్వాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి ఈ 1/2 అవర్ నానిన ఉప్పు కారంలో నానిన మటన్ తీసి అందులో వేయాలి. అసలు యాక్చువల్గా నా దగ్గర అల్లము ప్రిపేర్ అయ్యి లేకుండే, అయితే అల్లం తీరా టైంకి వేసాను, ఇప్పుడు వేసాను. లేదంటే ఉప్పు కారం వేసినప్పుడే అందులోనే వేసి పెట్టుకోవాలి. ఇలా కూడా బాగానే ఉంటుంది. అంతే, ఆ మటన్ అంతా ఇందులో వేసుకొని పోపులో చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మటన్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఇష్టంగా తింటారు కదా. ఇది రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి కూడా బాగుంటుంది. అంతే, ఇంకా కుక్కర్ పైన కొంచెం ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో వాటర్ వేసి పెట్టాలి. అది మళ్ళీ మగ్గిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత దీనిలోకి కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ పైన ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ పైన వాటర్ అలాగే ఉండనివ్వాలి. అది ఒక 2-3 టైమ్స్ అట్లా వేగిన తర్వాత ఇంత వాటర్ వస్తుంది. తర్వాత అప్పుడు వాటర్ ఆ గిన్నెలో మనము అన్ని ఉప్పు కారం వేసి మళ్ళీ పెట్టుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ ఇందులో పోయాలి. బాగా వాటర్ ఏం పట్టదు, కొంచెమే వాటర్, ఒక గ్లాస్ వాటర్ పోసాను అంతే. నేను ఎక్కువైతే ఏం పోయలేదు. అంతే, కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మటన్ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 5 సెకండ్స్ అట్లా ఉంచాలి. అంతే, టేస్టీ అయిన మటన్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.